దేవుని యొక్క వాక్యంలో నుండి 10వ అధ్యాయము 9వ వచనం. సారీ, అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ ఒక విషయాన్ని చూస్తున్నాం. కొర్నేలి అనే ఒక మహా వ్యక్తి ఉన్నాడు, భక్తుడు ఉన్నాడు. కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నాడు, మంచి మంచి పనులు చేస్తున్నాడు, రోజు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఈయన? రోజు చేస్తున్నాడు. సంవత్సరాల తరబడి చేస్తున్నాడు, పుణ్యకార్యాలు చేస్తున్నాడు. తన యొక్క ఆస్తిని అంతా కూడా ఏం చేస్తున్నాడు ఆయన? పుణ్యకార్యాలకి ఖర్చు పెడుతున్నాడు. కానీ సహోదరుడా, సహోదరి, ఒక్క ప్రశ్న, ఈయనకి శాంతి దొరికిందా? ఈ శతాధిపతికి డబ్బు ఉంది, ఈ శతాధిపతికి బంధువులు ఉన్నారు, ఈ శతాధిపతికి బలగం ఉంది, ఈ శతాధిపతికి ఆరోగ్యం కూడా ఉంది, అధికారం కూడా ఉంది, కానీ శాంతి ఉందా? శాంతి లేదని మీరు చెప్తారు. లేదని ఎలా చెప్తాం మనము? శాంతి ఉంటే ప్రతిరోజు పుణ్యకార్యాలు చేయవలసిన అవసరం లేదు, ప్రతిరోజు పండగ చేయవలసిన అవసరము లేదు. ఈ శాంతి వచ్చిన తర్వాత, నీకు నెమ్మది వచ్చిన తర్వాత, నువ్వు మరలా దాని కొరకే నువ్వు బలులను, అర్పణలను, పూజలను, ప్రార్థనలను నువ్వు చేయవలసిన అవసరము లేదు. కానీ ఈయన ధర్మకార్యాలు చేస్తున్నాడు, పుణ్యకార్యాలు చేస్తాడు, అన్ని చేస్తున్నాడు, కానీ ఈయనకేం లేదంటండి, శాంతి లేదు. అలాంటి సమయంలో దేవుని దూత ప్రత్యక్షమై 10వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తామంటే ఒక పిలుపు వినిపించింది. కొర్నేలి. ఏమని పిలుస్తుందంట దేవుని దూత? కొర్నేలి. ఏమనంటాడంటే, నీ ప్రార్థనలను, 4వ వచనం 2వ భాగం, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయి. నీ ధర్మకార్యాలు, నీ యొక్క ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళినాయి? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి. కానీ మరి అక్కడి నుంచి ఏం రావాలి? నీకు ఏం రావాలంట? ఏం రావాలి? సమాధానం రావాలి కదా, శాంతి రావాలి కదా, నెమ్మది రావాలి కదా. వచ్చిందా? వచ్చిందంటే రాలే. నువ్వు వేసిన అప్లికేషన్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. నువ్వు వేసిన అప్లికేషన్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? అక్కడే ఉన్నాయి. కానీ ఆ అప్లికేషన్ ఏం కాదంట, అంగీకరింపబడదు. అప్లికేషన్ ఏం కావట్లే? అంగీకరించట్లే. ఈయన ప్రార్థన అక్కడ అంగీకారం అవట్లే. ఈయన చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలోనికి అంగీకారం కావట్లే. ఎందుకనంటే 59వ అధ్యాయం యెషయా గ్రంథము, దయచేసి 2వ వచనం ఎవరైనా చదువుతారా? యెషయా గ్రంథము 59 2వ వచనం, త్వరగా తీయాలి. యెషయా గ్రంథము 59. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ధర్మకార్యం చేస్తున్నావు, చాలా మంచిగా కనిపిస్తున్నావు, బుద్ధిమంతులుగా కనిపిస్తున్నావు, కానీ మన ప్రార్థన ఎక్కడికి వెళ్ళట్లేదంట? దేవుని సన్నిధిలోనికి వెళ్ళట్లేదు. ఎందుకనంటే మన పాపములు దేవుని యొక్క ముఖమును ఏం చేసినట్టు మనకి మరుగు చేసిన రాయబడింది. ఇక్కడ కూడా ఈ యొక్క కొర్నేలి పరిస్థితి కూడా అలాగే ఉంది, మరుగుపరచబడినటువంటి పరిస్థితి. అయితే దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు ఉన్నారు. మనం దేవుని సన్నిధిలోనికి మనం ముఖాముఖిగా మనం వెళ్ళటానికి, దేవునితో మన సమస్యను చెప్పుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. ఏం రాయబడింది? యేసు చెప్పెను, నేనే మార్గమును, సత్యమును, జీవమున దేవుని వాక్యం రాడు. నా ద్వారా మాత్రమే ఎక్కడికి వెళ్ళగలుగుతారండి? మీరు తండ్రి యొద్దకు వెళ్ళగలుగుతారు, పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు. నీ ద్వారా ఎందుకనంటే నేను చిందించినటువంటి రక్తం, యేసు ప్రభు వారు చిందించినటువంటి రక్తమును మనం ఆశ్రయిస్తే ఆ రక్తం మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసము కలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి, చూడండి ఇక్కడ గమనించండి, ఏం చేయబడతా ఉంటాం? మనము పవిత్రతలోనికి వస్తాము, పరిశుద్ధపరచబడతాము.
మన పాపములను ఆయన దగ్గర ఒప్పుకుంటే. 9వ వచనం చదవండి ఎవరైనా. 1:9. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తాడు. ఇప్పుడు ఏం లేదంటండి, దుర్నీతి అనేది నీ జీవితంలో ఉండదు. నువ్వు నీతిమంతుడిగా చేయబడతావు. మనకు వాక్యాలు వచ్చేసినాయి. ఏంటి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడు. నిజమే, నీతిమంతుడు అయిపోయినాడు. కానీ మనం కూడా దేవుని నమ్మాము, కానీ మనం ఇంకేం కాలే? నీతిమంతులుగా చేయబడలేదు. ఎందుకు చేయబడలేదంటే అబ్రహాము నడిచినట్లుగా మనం ఏం చేయట్లే? దేవుని వాక్కుకు కట్టుబడి మనము నడవటం లేదు. కనుకనే మన ప్రార్థనలు, మన యాచనలు, మన పరిస్థితులు మధ్యలోనే ఆగిపోతూ ఉన్నటువంటి ఉన్నాయి. కనుకనే భక్తులు ప్రార్థన చేస్తున్నారు, ఓం శాంతి 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 అంటూ అరిచినారు. గొంతు చిల్లడేలాగా వచ్చినటువంటి వారు ఉన్నారు. ఆర్తనాదం చేసినటువంటి వారు ఉన్నారు. ఓ పరమాత్ముడా, మాకు శాంతి అనుగ్రహించవా, మాకు నెమ్మది అనుగ్రహించవా. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మూర్తోమ అమృతంగమయ ఓం శాంతి 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 అంటూ ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారు. మనం ప్రార్థన చేసినంత మాత్రాన మన పాపము నుంచి మనం ఏం చేయలేము? విడుదల పొందుకోలేము. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, రక్త తర్పణ లేకుండా పాప పరిహారము కానేరదు. రక్తము చిందింపకుండా పాప పరిహారం కాదని మనకందరికి కూడా తెలుసు. నీ కాళ్ళకు అంటుకున్నటువంటి మట్టి క్లీన్ కావాలంటే నీళ్లతో ఏం చేస్తావు? నువ్వు కడుక్కుంటావు. పెయింటింగ్ పోవాలంటే ఏం చేస్తావు? టర్పంటైన్ అనే ఆయిల్ ఏం చేస్తావు? నువ్వు ఉపయోగిస్తూ ఉంటావు. మరి అలాగే నీ పాపం పోవాలంటే నీటిలో మునిగితే సరిపోతుందా? నీటిలో మునిగితే మనం సబ్బు పెట్టుకోకుండా, కెమికల్స్ వాడకుండా మన ఒంటికి అంటుకున్న మురికే వదలదు. అలాంటిది హృదయానికి అంటుకున్నటువంటి మురికి ఎలాగ వదులుతుంది? హృదయానికి అంటుకున్నటువంటి ఆ మురికి వదలాలంటే రక్తం కావాలి. ఏం కావాలంటండి? రక్తం కావాలి. రక్తం ఏ రక్తము అనే దగ్గర మనం అందరం ఆగిపోయినాము. కనుకనే ఎందుకులే, రక్తం ఒలికిస్తే, పశువుని ఇస్తే, ఎద్దుల్ని గొర్రెల్ని మనం బలిస్తే పాపం తగ్గుతుంది. ఇంకేంది, ఆల్రెడీ మనం ఎవరము పాపులు. మరలా కొత్తగా మన పాపం తగిలేది, తగలపోవడం అనేది ఏమి కూడా ఉండదు. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే ధర్మ కార్యాలను చేయటం ప్రారంభించినాము, పుణ్య కార్యాలను చేయటం ప్రారంభించినాము, ప్రార్థన చేయటం ప్రారంభించినాము. ధర్మ కర్మల వస్త్రం నీవు కప్పుకొన్నదాగవు. ధర్మ కర్మల వస్త్రం నీవు కప్పుకొన్నదాగవు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధమేమీ లేదు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధమేమీ లేదు. తిరువు నీ హృదయ ద్వారము నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచి ఉన్నది తీర్పు నీ కొరకై. పరమోనాకే గోట కాయాసపడుము, తెరువుము నీ హృదయమును. చూడండి, మన ధర్మ కార్యాల ద్వారా మనం ఎక్కడికి వెళ్ళలేమంటే దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేము. కనుక ఇప్పుడు మన హృదయం తెరవడాలి. అందుకే కొన్నేళ్ళతో దేవుని దూత మాట్లాడుతున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. 5వ వచనం, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుకును. అతడు సముద్రపు దరినున్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు. పేతురు అనే వ్యక్తిని పిలిపించు. ఆయన పిలిపిస్తే నీ సమస్యకి ఏం దొరుకుతుందంట? పరిష్కారం దొరుకుతుంది.
నీ మనసుకి శాంతి దొరుకుతుంది, నీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేర్చబడుతుంది, సంకటం నుంచి విడిపించబడతావు. ఎవరండి అయినా ఎవరు? పేతురు గారా? ఎవరింటికాడు ఉన్నాడు? ఎవరింటికాడంట? చెప్పులు పని చేసే, తోళ్లు పని చేసే వ్యక్తి దగ్గర ఉన్నాడా? ఎవరింటికాడంటండి? చర్మము స్పెషల్ గా ఉంటది మనకు కదా. చెప్పులు కుట్టే వాళ్ళ ఇంటికాడు ఉన్నాడా? అయ్యయ్యో, మేము ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదండి. ఎందుకు? చాలా నిష్ఠా నియమము కలిగినటువంటి వాడు కొర్నేలి అంటే. ఇట్స్ నాట్ ఆర్డినరీ మ్యాన్. చాలా పరపతి ఉన్నటువంటి వాడు, అధికారం ఉన్నటువంటి వాడు. ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు ఎక్కడికి? చర్మకారుని ఇంటికి వెళ్ళాలి. చర్మకారుని ఇంటికి వెళ్తే ఏం కనిపిస్తుంది? ఎంట్రన్స్ లో ఏం కనిపిస్తాయంట? తోళ్లు వేలాడు తీసినటువంటి తోళ్లు కనిపిస్తాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎండిపోయినటువంటి తోళ్లు కనిపిస్తాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే తొట్టిలో నీళ్లు ఉంటాయి, నీటిలో నానబెట్టినటువంటి తోలు ముక్కుంటుంది, కొడుతున్నటువంటి చెప్పులు ఉంటాయి. చూడండి, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి. అలాంటి చర్మకారుని ఇంటిలో ఎవరున్నారంట? యేసు యొక్క ప్రతినిధి అయినటువంటి పేతురు అక్కడ ఉన్నాడు. గమనించాలి. ఈ కొర్నేలితో చెప్తున్నాడు, నీకు మనశ్శాంతి కావాలంటే, నెమ్మది కావాలంటే, నిత్య రాజ్యంలోనికి వెళ్ళాలంటే, ఈ లోకంలో నువ్వు సౌభాగ్యంగా నువ్వు బ్రతకాలి అంటే, ప్రశాంతంగా బ్రతకాలంటే, సుఖంగా బ్రతకాలి అంటే నీకు ఒకే ఒక మార్గము, అదే యేసు యొక్క మార్గము. ఆ మార్గాన్ని ప్రబోధించేవాడు ఎక్కడున్నాడంట? చర్మకారుని ఇంటిలో ఉన్నాడు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఏం చేయలేనా? తనను తాను సముదాయించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పులు కుట్టే వాని ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు వాడిని బ్రతమాలుకోవాలి. నేను వెళ్ళేదా వద్దా? చాలా తీక్షణంగా ఆలోచన చేయాలి. మనం వెళ్తామా? మనం ఆయా పరిస్థితులు బట్టి, ఆయా సాంప్రదాయాలు బట్టి, ఆ వృత్తులు బట్టి వాళ్ళ పేర్లు పెట్టేస్తున్నాం. పేర్లు, పలానా వాడు కటికవాణి యొక్క అంగడి, పలానా వాళ్ళు బంగారపు అంగడి, పలానా వాడు వస్త్రాల అంగడి, పలానా వాళ్ళని విభజించేసినటువంటి వారు ఉన్నాం. నీకు కావాల్సింది శాంతి కావాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పలానా చోటికి వెళ్ళమని చెప్తున్నాడు. కానీ నీకేం అడ్డం వస్తుంది? అహం బ్రహ్మ. ఏం చెప్పండి? అహంకారం అనేది నీకేమొస్తుంది? అడ్డం వస్తుంది. ఇలాంటి వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు.